రామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాన్ నారయామనమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయేక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యుతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయాన్నాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధన భూతం సరస్య మాదామయ భట్టనాథ శ్రీ భక్తిసారు కులశేఖర యోగివాహాన్ మక్తాంగిరేణు పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాం సమనం ప్రణతోస్మి నిత్యం నాగం పంకజనేత్ర రామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశ చంద్రజలదిం గోవింద పూరాదిపౌ భట్టార్యం నిగమాంతయోగ జగదాచార్యౌ సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన పోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వా కమర్సాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవాదిరాసే వేదాంత సారామృత పూరమభ్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం ఖలు హరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే యత్కటాక్షణ లక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్దే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురువే కృష్ణపాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవాతవే నమః శ్రుత్యర్థ సారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజం అవయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి రామ్నాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సుమన సుందర జామాతృమనే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య గుణసాధనే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం జితేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం శ్రీరంగ సింహగిరిదేశక పాదసేవ ప్రాప్తాఖిల త్రివుడవేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత పాదదేయం గోపాలదేశికమహం కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సశిష్యం శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ శతగోపవాङ्మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவஜதினாடென்னும் தன் குருகூர் என்னும் மறுவினியவன் பொருநலென்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பயணம் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் எனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சிடுகோப்பன் பாதங்கள் யாவுடைய பத்து எந்த பெரும் கீர்த்தி ராமானுசமனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடகோபம் செந்தமிழ் வேதந்தரிக்கும் பெயராத வெள்ளம் பெற வான் திகழன் சோலை மதிலரங்கள் வன் புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கிலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருவை ஏற்போன் யாழிசை வேதத்தில் நம்மாழ்வார் திருவடிகளே சரண் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் குருப்யோ నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వారు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో 2వ పదిలో 6వ తిరువాయిమొഴి ఇవాళ మనం 10వ పాసురంలోకి ప్రవేశిస్తాం. ఈ తిరువాయిమొഴి అంతా కూడా ఆనందభరితమైనటువంటి తిరువాయిమొഴి అని చెప్పుకుంటున్నాను రోజు. ఎందువల్లంటే ఇద్దరికీ కూడా భయాలు పోయాయి పరస్పరం.
నన్నెక్కడ స్వామి వదిలిపెడతాడో అని ఆళ్వారికి భయం పోయింది. ఆళ్వారు ఎక్కడ దూరం అవుతారో అని పెరుమాళ్ళకి భయం పోయింది. పోతే ఇద్దరు పోవాలి, ఇద్దరం కలిసి వెళ్ళిపోవాలి తప్ప ఒక్కొక్కళ్ళం వెళ్ళడం లేదు అనేటువంటి మాటను కూడా డైరెక్ట్ గా చెప్పారు కదా నిన్న పాసురంలో. అలాంటి ఆనందానుభవమైనటువంటి పాసురంలో ఇవాళ 10వ పాసురము మనం చెప్పుకుంటున్నాం. పోగిன்ற காலங்கள் போய காலங்கள் போகு காலங்கள் தாய் தந்தை உயிர் ஆகின்றாய் உன்னை நான் நடந்தேன் விழுவேனோ ஆகின்ற தொல்புகள் மூவலகுக்கும் நாதனே பரமா தன் வேங்கடமேகின்றாய் தன் துழாய் விரை நாறு கண்ணேனே. போகின்ற காலங்கள் போய காலங்கள் போகு காலங்கள் தாய் தந்தை உயிராகின்றாய் உன்னை நான் அடைந்தேன் விழுவேனோ ஆகின்ற தொல்புகள் மூவலகுக்கும் நாதனே பரமா தன் வேங்கடமேகின்றாய் தன் துழாய் விரை నారు కన్నయ్యనే. చాలా త్రికాలాలలో కూడా నిన్ను నేను విడిచిపెట్టను అని ఒక ప్రతిజ్ఞని ఆళ్వార్లు ఇందులో మనకి అనుగ్రహిస్తున్నారు అని. ఆ పదాలు చూడండి. పోగిన్న కాలంగల్ అంటే వర్తమాన కాలం, ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలం. పోయ కాలంగల్ మన తెలుగులో ఓ పదం ఉందండి, వాడికి పోయే కాలం వచ్చింది అంటారు. అది కాదు ఇక్కడ. పోయ కాలంగల్ భూతకాలము, జరిగిపోయినటువంటి కాలము. పోగు కాలంగల్ భవిష్యత్ కాలము. ఈ 3 పదాలు 3 కాలాలను చెప్తాయి. పోగిండ్ర కాలం అంటే వర్తమానము, జరుగుతున్నది. పోయ కాలం అంటే భూతము, జరిగిపోయినది. పోగు కాలము అంటే భవిష్యత్ కాలము, రాబోయేది. ఈ 3 కాలాల్లో కూడా తాయి తందై ఉయిరాకిండ్రాయ్, తండ్రి సర్వకాలాల్లో కూడా నువ్వు నాకు తాయి తల్లివయ్యావు, తందాయ్ తండ్రివయ్యావు, ఉయిరాగిండ్రాయ్ ఆత్మవలే ఉన్నావు, నా ఆత్మతో సమానంగా ఉన్నావు. అటువంటి స్వామి పాగిండ్ర తొలుపుగళ్ళు మూవలగక్కుం నాదనే అంటే ఎంత బాగానో వ్యాపించి ఉన్న 3 లోకాలకి కూడా, ఆ కీర్తి కలిగినటువంటి 3 లోకాలకి కూడా నాదనే. ఓ నాదుడా, పరమా నీకంటే పరులు లేనివాడా, పరోమా యస్మాదితి పరమా అంటారు. అతనికంటే ఎక్కువ వాడు లేనివాడు. తంతుజాయ్ విరై నారు కన్నయ్యనే. తంతుజాయ్ చల్లని, తుజాయ్ తులసి యొక్క, విరై పరిమళము, నారు పరిమళించుచున్న, పరిమళము గుబాళిస్తున్నా అని అర్థం. కన్నయ్యనే మాలికను ధరించిన వాడా, ఉన్నయ్యడైందే నేను నిన్ను పొందాను, నాన్ విడువేను, ఇంక నిన్ను నేను విడిచిపెడతానా. అంటే ఏంటండి తాత్పర్యం? సర్వకాలాలలో నాకు సర్వవిధ రక్షకుడుగా ఉన్నావు. సర్వవిధ రక్షకుడుగా ఉన్నావు అంటే తల్లిగా నువ్వే ఉన్నావు, ప్రియం చేసే తల్లిగా ఉన్నావు, హితము చేసే తండ్రిగా నువ్వే ఉన్నావు, నా ఆత్మగా నువ్వే ఉన్నావు. అలాంటి స్వామి నువ్వు అద్భుతమైనటువంటి ఒక తులసి మాలని ధరించి ఉన్నావే, అలాంటి నిన్ను నేను ఎలా వదిలిపెడతాను? ఇంకా మనిద్దరం త్రికాలములలో కలిసే ఉందాము, ఎప్పుడు కూడా విడిపోవడము అనేటువంటిది లేదు అనేటువంటి అర్థాన్ని ఇందులో 10వ పాసురంలో చెప్తున్నారు. త్రికాలాల్లో విడువను అనేది సారాంశం, ముఖ్యమైన అంశం. స్వామి నిన్ను నేను త్రికాలాలలో, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో విడువను అంటున్నారు. 10వ పార్ట్ 197వ పేజీ అండి, 197వ పేజీ. 10వ పార్ట్ நாம் போகாதொழுகிறோமன்
நீர் நம்மை విడాదు వేణుమే என்றார். నేను వదిలిపెట్టను అన్నా నువ్వు నన్ను వదిలిపెట్టకుండా ఉంటావు కదా. ఎందువల్ల అంటే నీ పన్నిన ఉపకారங்களை కండు వైతు విడ సంభావన అయ్యుండో ఎంగిరార్. నీవు చేసినటువంటి ఉపకారాలు తలుచుకుంటే విడవడానికి సంభావన అంటే నిన్న చెప్పుకున్నాం కదా, అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగడుగునా నువ్వు చేసిన ఉపకారాలు గుర్తొస్తూ ఉంటే, ఇప్పుడు లోకంలో ఒకళ్ళకు ఉపకారం చేస్తారండి, అది ఇంక వాళ్ళు జీవితంలో మర్చిపోలేనంతగా ఏ విశేషం వచ్చినా ఉపకారాన్ని వాళ్ళు తలుచుకుంటూనే ఉంటారు. అది ఉత్తముల యొక్క లక్షణం. అలాగే నమ్మాళ్ళవార్లు కూడా నువ్వు నాకు చేసినటువంటి ఈ ఉపకారాన్ని నేను ఎలాగా మర్చిపోగలుగుతానయ్యా? కాలత్రయత్తులం 3 కాలాల్లోనూ సర్వవిధ బంధువాన ఉన్నాయి. సర్వవిధ బంధువు అంటే తల్లి, తండ్రి, మిగిలిన బంధుకోటి అంతా నాకు నువ్వే. నీవే తల్లివి, తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడు, నీవే గురుడవు దైవము. ఎంత బాగా చెప్పారో ఈ సారాంశాన్ని అంతటిని. నిజముగా కృష్ణ అన్నారు. నిజమయ్యా నేను చెప్పేది, నేను అబద్ధాలు చెప్పడం లేదు అని. ఉన్నయి విడ సంభావన ఇల్లయ్యంగిరార్. నేను విడిచిపెట్టడానికి అవకాశమే లేదు, అలాంటి పరిస్థితే రాదు అంటున్నారు నమ్మాళ్ళవార్లు. పోగిన్న ఇత్యాది కాలత్రయత్తులు. మనకు కాలాలు 3 ఉన్నాయి. ముఖ్యంగా తద్ధర్మ కాలము అని ఒకటి కూడా చెప్తారు, కానీ భూత భవిష్యత్ వర్తమానాలు అనేటువంటివి కాలం యొక్క పరిమాణాలు అన్నమాట. పరివుడయ్య తాయి సైవదు సైదు. అది ఆ 3 కాలాల్లో కూడా ఎంత ఉపకారం చేస్తున్నావయ్యా నువ్వు తండ్రి. ఎలాగా? తాయి సైవదు సైదు, అమ్మ చేసినట్లు చేస్తున్నావు. అమ్మ ఏం చేస్తుంది? ప్రియం చేస్తుంది. తాయి తల్లి శైవదెన్నా ప్రేమని చూపిస్తుంది. హితకామనాన తమప్పన్ శైవదు శైదు. హితకాముడు, హితాన్ని కోరేటువంటి తండ్రి చేసే ఉపకారాన్ని చేస్తున్నావు. సపిత్రాచ పరిత్యక్త ఎన్నో అవர்கள் విడుమడవిలం. ఒకవేళ లోకంలో తల్లి తండ్రి కూడా వదిలిపెట్టేస్తారేమో, అలాంటి కాలం వస్తుందా అంటే వచ్చిందండి. రామాయణంలో కాకాసురుడికి అటువంటి పరిస్థితి వచ్చింది. సపిత్రాచ పరిత్యక్త సురైః సమహర్షిభిః త్రీన్లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః. సపిత్రాచ పరిత్యక్త. ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చెప్తారు, తండ్రి కూడా వదిలేశాడు అంటే తల్లి ముందే వదిలేసింది, తండ్రి కూడా వదిలేశాడు కాకాసురుణ్ణి. నాన్న రామబాణం నన్ను తరుముకుంటే వస్తోంది అంటే, నాయన ఆ బాణాన్ని మేము ఎదిరించలేము, కాబట్టి నువ్వు ఆయన్నే ఆశ్రయించు అని తల్లి తండ్రి ఇద్దరూ వదిలేశారు. అలా వదిలేసినప్పుడు సురైశ్చ సమహర్షిభిః, దేవతల దగ్గరికి వెళ్ళారు. అబ్బే మా వల్ల కాదు అన్నారు. మహర్షిభిః, మహర్షులందరూ కూడా వదిలిపెట్టేశారు. అందరూ అలా వదిలేసినప్పుడు అవరుగళ్ళు విడుమళవం, వాళ్ళంతా విడిచినప్పుడు కూడా తాన్ తనక్కు పార్కుం హితమం పార్కుం బడి. ఎవరైనా వదులుతారు కానీ మనం వదులుకోం కదండి. మన ప్రాణం మీద మనకి తీపి ఉంటుంది, ఎలా బ్రతకాలా ఏం చెయ్యాలా అనుకుంటాం. అది ఆత్మతత్వము అంటే. అలాగా సర్వ ప్రకార కాలం ప్రాప్తనుమాయ్, అన్ని విధాలుగా నువ్వే నాకు ప్రాప్తుడవై ఉపకారమాన ఉన్నయి. ఉపకారము చేసిన నిన్ను తల్లిలా చూసావు, తండ్రిలా చూసావు. వాళ్ళిద్దరూ విడిచేస్తే నా ఆత్మని నేను రక్షించుకోవడానికి ఎంత తాపత్రయపడతానో అంత ప్రేమని నువ్వు నా మీద ఆత్మలాగా చూపించావు. ఉపకార స్మృతి అయి ఉడయ్యనాన్ కిట్ట పెత్తు వైతు విడ సంభావనై ఉండో. అంత ఉపకారం చేసినటువంటి నిన్ను విడవడానికి నాకు అవసరం లేదు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడవను. పాగింద్ర విదిత ఎంగరపడియే శత్రుగోష్ఠిం
பிரசித்தமாம்படி பரம்பி இருப்பதாய் சுவாபாவிகமான கல்யாణ గుణంగళయుడై అయ్యాయి విదిత. ఏమయ్యా, నీ కళ్యాణ గుణాలు నీకు నచ్చిన వాళ్ళు పొగడ్డం కాదయ్యా, శత్రువులు కూడా పొగుడుతారు. అది చాలా గొప్ప. రామాయణంలో సీతామ్మ వారు చెప్తుంది, రావణాసురుడికి చెప్తుందండి. విదిత సహి సర్వజ్ఞ శరణాగత వత్సల తేన మైత్రీ భవతు తే యది జీవితుమిచ్చసి. రావణ, విదిత సహి సర్వజ్ఞ, ఆ స్వామి ఉన్నాడే సర్వజ్ఞుడు. రామచంద్ర స్వామి అన్నీ తెలిసినవాడు. శరణాగత వత్సల, ఎవరైనా శరణు అంటే చాలు రక్షించేస్తాడు. అటువంటి వాడి కాళ్ళమీ పడ్డం నీకు ఇష్టం లేదనుకో, తేన మైత్రీ భవతు తే, ఆయనతో షేక్ హ్యాండ్ ఇవయ్యా, ఒకసారి నీ స్నేహితుడిని అని కనీసం చెయ్యి కలుపు. పాదాల మీద పట్టడం అవమానంగా ఉంటే, కొందరు చూడండి అందరూ ఉన్నారు పొంగి దాసోహం ఎక్కడ పెడతాం అని ఒక సిగ్గడ్డు వస్తుంది. నమస్కారం అండి, నమస్కారం అండి, నమస్కారం అండి, ఇలా రకరకాలు పెడుతూ ఉంటారు. అలా కాళ్ళ మీద పడడానికి నీకు అభిమానమైతే నువ్వు చేతులేనా కలుపయ్యా అని ఆవిడ అన్నట్లుగా శత్రుగోష్ఠిలో ప్రసిద్ధమాంబడి, శత్రువుల గోష్ఠిలో కూడా ప్రసిద్ధుడయ్యాడు స్వామి అంటారు నంబిళ్ళయ్య గారు. ఎవరండి? ఏ ఏ శత్రువులు రామచంద్రుల్ని పొగిడారండి? అయోధ్యలో ఉన్న జనులు, ఇష్టమైన వాళ్ళు పొగట్టం గొప్ప కాదండి, శత్రువులు పొగిడారు. అకంపనుడు అనేటువంటి వాడు ఈ కరదూషణాదుల్ని చంపినప్పుడు తప్పించుకుని వెళ్ళిపోయి రామచంద్ర స్వామి దగ్గరికి వెళ్ళి, నీకు తెలియదయ్యా, ఆయన చాలా బలాన్వితుడు, శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు, ఆయనను గెలవడం కష్టం అని ఒకటి అకంపనుడు చెప్పాడు. రెండు, కరదూషణాదుల వదలో ఆయన ఎంత గొప్పవాడో మనకి తెలిసింది. ఒకే ఒక్కడు 14,000 మంది రాక్షసులను చంపాడు అంటే ఆయన ఎంత గొప్పవాడో ఇంకా మన మాటలకి అందేటువంటి విషయం కాదు. 3, శూర్పణఖ లక్ష్మణస్వామి ముక్కు చెవులు కోసేస్తే వెళ్ళిపోయి అన్నగారి దగ్గర పడి, ఏమని అందండి, ఏం చెప్పిందండి అంటే, ఆయన ఎంత తరుణవు, రూప సంపన్నవు, సుకుమారవు, మహాబలవు, పుండరీక విశాలాక్షౌ, చీర కృష్ణాజినంబరవు, ఎంత వర్ణించిందండి. ఎవరే ముక్కు కోసారు అంటే వాడు వీడు అని నానా తిట్లు తిడతాం. అలా తిట్టలేదండి. తరుణవు, ఎంత వయసులో ఉన్నారనుకున్నావు? అదేమిటి, నీ ముక్కు కోసేసిన వాడు వయసులో ఉంటే ఏమిటి, చిన్నవాడైతే ఏమిటి కాదు. రూప సంపన్నవు, చాలా అందంగా ఉన్నారన్నయ్య. సుకుమారవు, సుకుమారంగా ఉన్నారు. మహాబలవు, ఇలాగా అపకారం చేసిన సమయంలో కూడా ఆ స్వామి యొక్క వైభవాన్ని పొగిడింది శూర్పణఖ. ఇంకా 4, విభీషణుడు ఎంత చెప్పాడండి రావణాసురుడికి, అన్నయ్య నువ్వు చేస్తున్నటువంటి పని చాలా తప్పు, ప్రదీయతాం దాశరథాయ మైథిలి, మైథిలిని రామచంద్రుడికి ఇచ్చేయన్నా అని కాళ్ళు కడుపు పట్టుకొని బ్రతిమాలితే ఒక్క తన్ను తన్నాడు విభీషణుణ్ణి. కిరీటం కింద పడిపోయింది గాని ఆ రావణాసురుడిలో మార్పు మాత్రం రాలేదు. అలాగే మారీచుడున్నాడు. రావణాసురుడు వెళ్ళి నువ్వు లేడిగా వెళ్ళాలి అన్నాడు. అనేటప్పటికీ ఆ మారీచ మహర్షి అంటారండి, మారీచ మహర్షి అంటారు వాల్మీకి రాక్షసుణ్ణి. ఎందువల్ల అంటే అప్రమేయం హి తత్తేజ యశసా జనకాత్మజ. అయ్యో రావణ, నువ్వు ఇలా సుఖంగా ఉండడం చూడలేని వాడెవడో నీకు ఈ సలహా ఇచ్చాడు, చూడలేని వాడు నీకు ఈ సలహా ఇచ్చాడు. అంతే, నువ్వు బాగుపడితే చూడలేకపోతున్నారు జనం. వద్దు, ఆయన యొక్క గొప్పతనం ఎంత గొప్పదంటే అప్రమేయం హి తత్తేజ యశసా జనకాత్మజ. ఆ సీతమ్మ వారితో కూడి ఉన్నటువంటి స్వామి యొక్క వైభవాన్ని నేను చెప్పలేను అని ఆయన అన్నాడు. వీళ్ళందరూ శత్రువర్గంలోనే వాడు కదండి. అకంపనుడు రాక్షసుడు, కరదూషణాదులు రాక్షసులు, శూర్పణఖ రాక్షసి, మారీచుడు రాక్షసుడు, విభీషణుడు రాక్షస కులంలో పుట్టినటువంటి వాడు.
ఇంతమంది ఇంతమంది దానికి నంబిళ్ళయ్య గారు ఒక్క మాట చెప్పేశారు. విదిత సహి ఎంగిరపడియే శత్రుగోష్ఠీలం ప్రసిద్ధమాంబడే. శత్రువుల యొక్క గోష్ఠిలో కూడా నిన్ను పొగుడుకున్నారయ్యా. వాళ్ళందరూ పరంబీరు పదాయ్ వ్యాపించిననే గొప్పతనము స్వాభావికమైన కళ్యాణ గుణంగడై ఉడయ్యాయి. ఎన్ని అత్యద్భుతమైనటువంటి కళ్యాణ గుణాలు అవి నీకు స్వభావం పుట్టుకతోటే వచ్చినటువంటి కళ్యాణ గుణాలు. త్రైలోక్యకు నిర్వాహకనాన అవనే మూడు లోకాలకి నిర్వాహకుడమైనటువంటి స్వామి. పరమా పరోమా అస్మాదితి పరమ, ఈయన కంటే గొప్పవారు లేరు అని అర్థం. పరమాత్మ అని ఎందుకంటామండి దేవుణ్ణి? ఆయన కంటే మించిన వారు లేరు అని ఆ పదానికి అర్థం. దాన్ని పరమ అంటారన్నమాట. అదే పరమాత్మ అనేటువంటిది. குணங்களுக்கும் ரட்சணத்துக்கும் முன்னை எண்ணினால் பின்னை ఎన్నలావారిల్లాదపడి సర్వాధికనా ఇరుక్కుం అవనే. నీకెన్ని గుణాలున్నాయో లెక్కిద్దామని చూస్తే ఎవరికి సాధ్యమైందయ్యా? వేదమాతకే సాధ్యం కాలేనటువంటి కళ్యాణ గుణాలు ఉండడం వల్ల సర్వాధికుడవి, అందరికంటే నువ్వే గొప్పవాడివి. ఇప్పటి సర్వాధికనాయిరెందు వైత్ ఇలాగ గొప్పవాడువై ఉండి ఎన్న ఎడమై కొళ్ళువై కాగా నా కైంకర్యం తీసుకోవాలనే శ్రమహరమాన తిరుమలయ్యిలే వందు. తిరుమలకి వచ్చి ఎక్కడో వైకుంఠంలో ఉండేవాడు పాల్కడలికి వచ్చాడు. పాల్కడలిలో ఉండేవాడు తిరుమలకి వచ్చి రండి, నా దగ్గరికి రండి, మీకందరికీ నయనగోచరం అవుతాను, కంటికి కనిపిస్తాను అని సన్నిహితనా నావనే ఉన్నైనా నడైందేన్ విడివేనో ఎన్నన్మయం, నిన్ను నేను విడిచిపెట్టగలనా. తర్వాత 198వ పేజీ. తన్ తుజాయ్ విరై నారు కన్నీయనే. నమ్మాళ్ళవార్లకి ఆ పెరుమాళ్ళని ఎప్పుడు తలుచుకున్నా ముడి మీద, గుండెలలో, పాదాల మీద తులసిమాల పరిమళాలు అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవరుడయ్య ఆర్తి ఎల్లాన్ తీరా. நம்மாழ்வார்ல యొక్క ఆర్తి అంతా పోవడానికి పడియాగ వందు విషయీకరిత్తు తన్నై అనుభవిత్తు వచ్చి నాకు ఇంత దివ్యానందాన్ని ఇచ్చి ఇవర్ తన్నై విడిచేవదని ఎంగిర అతిశంకయ్యం తీరిందు. నమ్మాళ్వారు ఎక్కడ విదిలిపెట్టేస్తారో అని గట్టిగా పట్టుకున్నటువంటి స్వామి ఇప్పుడు ఆ దుఃఖం పోయింది. ఇంకా ఆయన నేను త్రికాలలో కూడా నిన్ను విడువను అని చెప్పాడు. తోళియిట్ట మాలయ్యం పరిమళితమాయ్. భుజాల మీద ఉన్నటువంటి ఆ తులసిమాల ఎంత సురభిళంగా ఉందో, ఎంత పరిమళిస్తూ ఉందో, ఎంత సుగంధంగా ఉందో. పిడుతూ మోంద ఇలై తోడై మాలై. ఇలా పెద్ద దండ వేశాక చూడండి, ఆ చిబ్బర భాగాన్ని 2 కసలు కలిపి గుత్తిలా చేస్తాం. పెద్ద దండ ఉన్నప్పుడు కదా, ఇలా 2 వైపులా వేసి ఆ 2 వైపుల మాలని కలిపి ఇలా గుత్తి చేస్తాం. ఆ గుత్తిని ఇలా చేతిలో పట్టుకుని ఆహా ఇంకా నన్ను నమ్మాళ్వారు వదిలిపెట్టరట అని ఆ గుత్తితో విలాసంగా నిలబడి ఉన్నట్టు ఆ యాక్షన్ ని కూడా దర్శించినట్లే చెప్పేస్తారు. అంటే ఆయన దర్శిస్తున్నారనమాట. నమ్మాళ్వారు దర్శిస్తున్నారు, నమ్మాళ్వారు దర్శించిన దానిని నంబిళ్ళై దర్శిస్తున్నారు. దాన్ని ఊహించుకొని మానసికంగా మనం కూడా దర్శించాలి. ఎలాంటి స్వామి? నిలబడి ఉన్నాడు, మెరిసిపోతున్నాడు. తులసిమాల యొక్క చివర గుత్తిని అలా చేతిలో పెట్టుకుని ఆహా ఇంకెవరు నాకు సాట్లేరంటూ ఆ గుత్తిని అలా అలా ఊపుతూ ఆనందంతో నిలబడి ఉన్నాడు అని ఇక్కడ ఈ పాసురంలో త్రికాలాలలో కూడా స్వామి నిన్ను నేను విడిచిపెట్టను అనే మాటని చెప్పారు. పోగిన్న కాలంగల్ పోయ కాలంగల్ పోగు కాలంగల్ தாய் தந்தை உயிராகின்றாய் உன்னை நான் அடைந்தேன் விடுவேனோ.
பாகின்ற தொல்புகள் மூவலகுக்கும் நாதனே பரமா తన్వేంగడమేగింద్రాయ్. వేంగడం తిరుమలలో వేంచేసి ఉన్నవాడు. తంతుషాయ్ విరయి నారు కన్నయ్యనే తులసి మాలాలంకృతుడా, నేను నిన్ను ఏ కాలములోనూ విడిచిపెట్టను, త్రికాలాల్లో కూడా విడిచిపెట్టను అని స్వామి పాదాలు పట్టుకున్నారు నమ్మాళ్ళవారు. ఇంకా 11వ పాసురంలో ఫలశ్రుతిని చెప్తున్నారు. కణ్ణిత్తన్నం తుజాయముడి కమలత్తడం పెరుం కண்ணனை புகழ் நன்னித்தென் குருகோர் செடகோபன்மாறன் சொன்ன எண்ணில் சொர்பில் அந்தாதி ஆயிரத்துள்ளிவையும் ஓர் பத்தி செய்வடும் பன்னிற்பாட வல்லாரவர் தேசவன் தமரே. கண்ணே தண்ணு அம் துழாய் முடி கமலத்தடம் பெரும் கண்ணனை புகழ் நன்னி தென் குருகூர் செடகோபன்மாறன் சொன்ன எண்ணில் சொருவில் அந்தாதி ஆயிரத்துள்ளிவையும் ஓர் பத்தி செய்வடும் பண்ணில் பாட வல்லாரவர் కేశవన్ తమరే. దీనికి ప్రతిపదార్థం చూడండి. కన్ని మాలగా కట్టిన, తన్నం తుజాయ్ చల్లనైన అందమైన తులసి చేత. ఆ తులసి మాల ఎప్పుడు వర్ణించినా అది చల్లగా ఉంటుంది, అందంగా ఉంటుంది, పరిమళ భరితంగా ఉంటుంది. ఆ తుమ్మెదలు ఆ మాల మీద ఉన్న పుష్పాలని ఆగ్రానించడం కోసం జుమ్మంటూ తిరుగుతున్న ఈ 4 విశేషణాలు ఎప్పుడు ఉంటాయన్నమాట. అలాంటి తులసి చేత అలంకరించబడ్డ ముడి కిరీటం కలిగిన వాడు. ఈ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా కిరీటం మీద కూడా తులసి మాలను అందంగా తిప్పి మెడలో వేసుకొని పాదాల దాకా అలంకరిస్తారు. 3 చోట్ల ఉండేటువంటి తులసి మాల వైభవం. కమలం తడం పెరుం కണ്ണన్. కళ్ళకి ఎప్పుడు చెప్పినా ఈ 4 విశేషణాలు. పద్మాల్లా ఉంటాయి, విశాలంగా ఉంటాయి, పొడవుగా ఉంటాయి. విశాలం అంటే ఇలా కన్ను ఉందనుకోండి, మిడిగుడ్లలా అవుతుంది. అది కాదు అందం. అది మళ్ళీ ఇలా పొడవుగా ఉంటాయి. విశాలం వేరు, పొడవు వేరు. అలాంటి కన్న నేత్రములు గల సర్వేశ్వరుడు. ఇంకా మనకి తిరువాయిమలిలో ఎక్కడ చెప్పుకున్నా ఈ 4 బాగా గుర్తుంచుకోవాలి. ఏమిటా 4? తులసి అని అనగానే అది చల్లగా ఉంటుంది, అది అందంగా ఉంటుంది, అది పరిమళంగా ఉంటుంది, అది ముడి మీద కూడా చుట్టబడి ఉంటుంది. ఇంకా ఆయన కళ్ళు అనగానే అవి కమలాల్లా ఉంటాయి, విశాలంగా ఉంటాయి, పొడవుగా ఉంటాయి, చక్కటి నేత్రాలు, అందమైనటువంటి నేత్రాలు. అలాంటి సర్వేశ్వరుని పుగళ్ళనన్ని గుణాలను అనుభవించి తెన్కురుగూరు మారన్ సుందరమైన కురుకాపురిలో వేంచేసి ఉన్న కురుగూరు మారన్ విరోధులను పోగొట్టే నమ్మాళ్వారు సెడగోపన్ ఆళ్వారు ఎన్నిల్ సోర్బిల్ సొన్న. లెక్క పెడితే సరిపోయేలాగా. ఎన్నిల్ అంటే లెక్క పెట్టడం. ఆ లెక్క పెట్టి నిజంగా సుమారుగా 1000 చెప్పారండి? కాదు కాదు, లెక్క పెట్టి 1102 పాసురాలు చెప్పారు. పాసురాలన్నీ ఇష్టం వచ్చినట్లు రాశారండి? లేదు లేదు, లెక్క పెట్టి ఎక్కడ గురువు ఉండాలో, ఎక్కడ లఘు ఉండాలో, ఏ అక్షరం పక్కన ఏ అక్షరం ఉండాలో అంత నిర్మాణాత్మకంగా రచించినటువంటి అందాది. మొదటి పాసురంలో చివరి పదము, తర్వాతి పాసురంలో మొదటి పదంగా చెప్పిన ఆయిరత్తుల్. ఈ 1000 పాసురాల్లో ఓర్ ఇవై పత్తుం, ఈ 10 పాసురాలని ఇసయ్యుడుం పన్నిల్ పాడవల్లారవల్. చదివేవారు. ఆ చదవడానికి చిన్న విశేషణం వేశారు. మనం కూడా మనకొచ్చినట్లుగా
చిన్న రాగంతో, చిన్న గానంతో. ఆ చదువుకునేటప్పుడు ఆ ఓ పాట చదవండి అంటుంటారు కొన్ని ప్రాంతాల్లో. అంటే వాళ్ళు పాట చదువుతారు, టపటపటప అక్షరాలు చదివేసి అదే పాట పాడడం అనే ప్రయోగాలు కూడా ఉన్నాయి. అలా చదవకండి మీరు, ఒక చిన్న రాగాన్ని జోడించండి. అది ఎక్కడ సరిగమ పదని సప్త స్వరాలు ఎక్కడ అపశృతులు రాకుండా పాడినట్లుగా మీ చదవడంలో కూడా అపశృతి దొరలకూడదు. అది ఇసై చెవికి వినడానికి వీళ్ళు ఎంత బాగా చదివారు అనేలాగా ఉండాలి. అలాంటి 10 పాసురాలని కాస్త రాగంతో ఎవరైతే ప్రేమగా పాడతారో వారు కేశవంతమర్, కేశవునికి శిష్యులవుతారు, భక్తులవుతారు, శ్రీమన్నారాయణుని యొక్క భక్తులవుతారు. అంటే ఈ పరమాత్మ యొక్క గుణాలని అనుభవించి చెప్పారు నమ్మాళ్ళవార్లు. ఏదో ఊహించి చెప్పలేదు, అనుభవించి చెప్పినటువంటి నమ్మాళ్ళవార్ల యొక్క తిరువాయుమలిని స్వరయుక్తంగా చక్కగా పాడితే శ్రీయప్పతికి చెందిన వాళ్ళము అవుతాము, ఆ పెరుమాళ్ళకే చెందిన వాళ్ళము అవుతాము అనేటువంటిది ఇందులో ఒక అద్భుతమైనటువంటి ఫలశ్రుతిని చెప్పారు. అది 3 లోకాలు అని అన్నారు. 3 లోకాల వారికి అని. 3 లోకాలు అంటే భూర్భువ స్వహ అని ఈ లోకాలు కాదండి. 1 బద్ధులకి, 2 ముక్తులకి, 3 నిత్యులకి కూడా భోగభూతుడైన స్వామి. చేతనరు అంటే వాళ్ళు, చేతనులు అంటే బద్ధులు, ముక్తులు, నిత్యులు. ఈ ముగ్గురికి కూడా తాను ఆనందాన్ని కలిగించే స్వామి. అచేతనాలకి ఏమిటండి? శుద్ధులు, శుద్ధ సత్వం, మిశ్రసత్వం, కాలతత్వం అని అచేతనాలు కూడా 3. ఆ 3టికి కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి స్వామి చెప్పినటువంటి దీన్ని ఎవరైతే పఠిస్తారో మనం రాసుకోవలసిన మాట భగవత్ శేషత్వం లభిస్తుంది. దీని ఫలశ్రుతి ఏంటండి? భగవత్ శేషత్వం లభిస్తుంది. కేశవన్ తమర్, కేశవుడికి భక్తులు అంటే భగవంతుడికి శేషులు. దాన్ని ఏమంటాం? భగవత్ శేషత్వము అని అంటాము. ఇంకా 7 వ్యాఖ్యానంలోకి వెళదాం. 199వ పేజీ. నిగమత్తిల్ చివరిగా ఈ తిరువాయుమలిని అభ్యసిక్క వల్లారార్ ఆర్ ఏనుం ఆగవుమాం, వాళ్ళు ఎవరైనా సరే. అంటే ఈ కులం వాళ్ళ, వీళ్ళ, ఈ జాతికి చెందిన వాళ్ళ, ఏ వంశం వాళ్ళు, అసలు ఆ మాటలే లేవు. చదివితే చాలు, మనిషి అయితే చాలు. అంతేగాని ఒక వర్ణ వ్యవస్థ అనేటువంటిది లేదు. అవర్గళకు కుల చరణ గోత్రాదిగల్ అప్రయోజకం. వాళ్ళు ఏ కులం వాళ్ళు, ఏ జాతి వాళ్ళు, ఏ గోత్రం వాళ్ళు, మనకది అవసరము లేదు. భాగవతోత్తములైతే చాలు. ఇది ఎంత విశాలమైన దృక్పథమో చూడండి. ఈ చదివేవారు భాగవతోత్తములైతే చాలు. ఇవ్వాకారత్తాలే ఈ కారణంగా అవర్గల్ భగవదీయరెంగిరార్, వాళ్ళు భగవంతుడి వాళ్ళు అవుతారు. కన్నీచ్చాది ఇప్పోదాయిత్తు ఆయిత్తు వళయ్యం సెవ్వి పెద్దదుం. ఇప్పుడు చాలా కాంతి కలిగినటువంటి మాలని ధరించి ఇలాగ నమ్మాళ్ళ వాళ్ళు పొగిడేటప్పటికీ ఆ దండకు కూడా కాంతి వచ్చేసింటండి. ఆ దండకి కూడా కొత్త పరిమళాలు వచ్చేసాయిటండి. చూడండి, పువ్వులు కొంచెం వాడినట్లుంటే ఇన్ని నీళ్లు చిలకరిస్తే ఒక్కసారి సువాసన ఎలా పైకొస్తుందో, నమ్మాళ్ళ వాళ్ళు పొగిడేటప్పటికి ఆ తులసి మాలలోంచి అలా పరిమళాలు ఒక్కసారి వెదజల్లిందిట. ముడిన చరిత్రడం అంటే కిరీటంలో పదిలపరుచుకొని ఆ ముడిని అందంగా ఒకసారి ఇలా చుట్టుకున్నట్టు. చూడండి, ఎవరైనా వస్తున్నారంటే మగపిల్లలు ఏం చేస్తారు? మగపిల్లలైనా ఆడపిల్లలైనా
అద్దం ముందుకు వెళ్ళిపోయి ఒకసారి అక్కడ ఇలా ఇలా అనుకుని, ఆ జుట్టు ఇలా అనుకుని, లేకపోతే ఇలా ఇలా ముందుకు తీసుకుని, ఏవో ఉన్నాయి కదండి రకరకాలు. అలా పెరుమాళ్ళకు కూడా అన్ని ఆనందాలటండి. ఆహా, నా తుజాయి మాల సరిగ్గా ఉందా లేదా అని చెప్పి ఇలా పెట్టేసుకుని తిరుక్కంగళ్ వికసితమాయిత్తం, కళ్ళు మెరిసిపోతున్నాయట. పుగళ్ళి నన్ని అవంతం పక్కలు పండిన వ్యామోహ గుణత్తిలే అవగాహిత్తు. స్వామి, నా కోసం తిరుమలకి వచ్చావా? నా కోసం అంత నిలబడి దర్శనాన్ని ఇస్తున్నావా? ఎక్కడో పరమపదంలో పాల్కడలిలో ఉంటే రాలేనని నా కోసం వచ్చావా తండ్రి అని ఆనందపడిపోయి తెన్ కురుహూర్ సెడగోపన్మారన్, 2 పేర్లు చెప్పారండి విచిత్రంగా. తెన్ కురుహూర్ సెడగోపను మారను, సెడగోపులు మారను 2 పేర్లు ఎందుకు చెప్పారు? ఒండ్రు తిరునామం ఒండ్రు శత్రువర్గత్తుకు మృత్యువాయుళ్ళవర్ ఎంగిరదు. ఒకటేమో తిరునామం సెడగోపన్. ఎందుకని ఆ పేరులో గొప్పతనం? శఠ అనే వాయువు ప్రతి జీవికి కూడా ఈ భూమి మీద పడగానే శఠ అనే వాయువు కప్పేస్తుంది. అలాగ కప్పకుండా హుంకరించారు అనేటప్పటికి ఆ గాలి వెళ్ళిపోయింది. మనకు కూడా అది కప్పకుండా ఉంటే ఎన్ని జ్ఞానాలు కలిగేవు. కానీ మనకి హుంకరించే శక్తి లేదు, మనకంత జ్ఞానం లేదు. ఆయనకైతే ఆ శక్తి ఉంది కాబట్టి హుంకరించేటప్పటికి శత్రు నిరసనం, విరోధిని దూరంగా తరిమేశాడు. ఇంకోటేమిటి? మృత్యువాయుళ్ళవరి ఎంగిరదు, భగవద్ విరోధులకి మృత్యువు వంటి వాడు. మారన్, మారన్ అంటే చాలా అర్థాలు ఉన్నాయి. ముఖ్యార్థాన్ని తీసుకోవాలంటే లోకల్లో ఉండే సంతానం లాంటి వాడు కాదు, చాలా విశేషమైన వాడు. ఏంటండి విశేషం? లోకల్లో పిల్లలు పుట్టగానే ఏడుస్తారు, ఏడిచి తీరాలి, తీయకపోతే ఒక దెబ్బేసైనా వాళ్ళని ఏడిపిస్తారు, బ్రతికి ఉన్నాడు అని గొప్ప కోసం. కానీ ఈయన పుట్టగానే ఏడవలేదు. మారన్, మార్పు, లోకంలో కంటే మార్పు అన్నమాట. అలాగా అలాంటి స్వామి ఎన్నెల్ సోర్విలందాది అవంతం పక్కలు పండిన వ్యామోహాతిశయత్తై అనుసంధిత్తు. అలాంటి నమ్మాళ్ళ వాళ్ళు తన కోసం చూపించినటువంటి వ్యామోహానికి ఆనందపడి అవత్తిల్ వన్నం కురయ్యామే అరుళి చేద ఆయిరత్తెలిప్పత్తు. వాటిల్లో ఒక్క లోటు కూడా లేకుండా, ఒక్క లోటు అంటే ఏమిటంటే ఈ ఛందస్సు రాస్తున్నప్పుడు గురువులు లఘువులు అని ఉంటాయండి. ఇక్కడ గురువు పడాలి, ఇక్కడ లఘువు పడాలి అని రూల్ ఉంది ఛందస్సుకి. ఆ రూలు ప్రకారం పాసుర నిర్మాణం జరిగింది. అంత పక్కాగా, అంత గ్రామటికల్ గా, అంత వ్యాకరణాత్మకంగా రాసినటువంటి పాసురాలు ఎన్నండి? 1000లో 1000 అంటే 1102కి 1000 అని చెప్తూ ఉంటారు అనమాట. ఇసై ఒడం పన్నీర్పాడవల్లార్ ఇది అభినవేశతాలే ఇసైయోడం పన్నోడం. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. చిన్న రాగంలాగా ఓహో రాగాలు తీసేస్తూ సంగీతం వచ్చిన వాళ్ళలాగా తాళాలు వేసుకుంటూ పాడక్కర్లేదండి. అక్షరాల చదవకుండా పదాలన్నీ కలిపి వినడానికి ఎంత బాగుంది అని ఎలా చదివితే చాలు. అక్కడ సంగీతం అంటే సరిగమ పదని సప్తస్వరాలు పెట్టవలసిన అవసరం ఏమీ లేదు. పన్నోడు గానాత్మకంగా ఉండాలి. అంటే ఉయర్వరు ఉయర్నలు ఉడయవన్ యవనవన్ మయర్వరు మదనన్ అని చదివామనుకోండి, తప్పేమీ లేదు, అన్ని అక్షరాలు వినపడతాయి. కానీ దానికి కొంచెం ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవనవన్, పెద్ద సంగీతం ఏం లేదు అందులో, కానీ వినడానికి చిన్న రాగాన్ని పెట్టుకోను. అలా పాడితే పన్నాగిరదు గానం ఇసయ్యాగిరదు గురుత్వ లఘుత్వాదిగల్. చిన్న గానంతో పాడి, గురు లఘువులు తప్పకుండా పాడి. ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే ఇసై పాడి పాడి అని ఒత్తుందనుకోండి, ఆ ఒత్తు పలకుండా పాడి పాడి అన్నాం అనుకోండి, ఆ గురువు పోతుంది అక్కడ. అందువల్ల ఆ ఒత్తులు కూడా జాగ్రత్తగా పలికితేనే గురు లఘువులను జాగ్రత్తగా మనం చదివినట్లు అవుతుంది అనమాట. తన్నిలే నెగిజెందు పొరుందుగై ధ్వనిలే నిరత్తిలే ఎండ్రపడి నిరత్తిల్యేన్నపడి 200
పేజీ. అంటే అందంగా చిన్న గానంగా చదువుకోండి. గానం ఆత్మానందం కొరకేను ఒక మాట ఉందండి. మనం ఏదో సంగీత కచేరీ చేసి 10 మందిని ఏదో ఉజ్జీవింప చెయ్యాలని కాదు. మీ మనస్సుకు మీకు కూడా అలా చదువుతుంటే ఆనందంగా ఉంటుంది. కాబట్టి చిన్న రాగం పెట్టండి. అవన్ కేశవన్ తమరే అవరగళారే అవరగళ్ళ ఆరేణుమాగవుమాం. వాళ్ళు ఎవరైనా సరే, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఏ భేదాలు లేవండి. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, పురుషులు, స్త్రీలు, ఇలాంటి భేదాలు లేకుండా కులచరణ గోత్రాదిகள் అప్రయోజకం. అసలు వాడెవరు అనే ఆలోచన మనకు అనవసరం. ఎవ్వరైనా నేర్చుకోవచ్చు తిరువాయిమొழிని. విన్నప్పం செய்வார்கள் ఎన్నుమా పోలే. విన్నప్పం చేసేవారు అరయర్లనే ఉంటారండి. రంగనాథుడి యొక్క సన్నిధిలో హాయిగా చక్కగా పాడుతూ ఉంటారు. అలా భావించుకుని మనం కూడా మన పెరుమాళ్ల సన్నిధిలో చక్కగా చదువుకుంటూ ఉండాలి. ఇవ్వాకారత్తాలే అవర్గల్ భగవదీయర్. అలా చదవడం వల్ల వారు భగవంతునికి సంబంధించినటువంటి వారు అవుతారు. పరమాత్మ మన్ని తన భక్తుల లిస్టులో చేర్చుకుంటాడు అనేటువంటిది ఈ ఫలశ్రుతి అన్నమాట. ఏ జాతి వారైనా ఎవరైనా మనిషి అయితే చాలు, అది చెప్పిన మాట. మనిషి అయితే చాలు, వాళ్ళు ఇది చదివితే భగవద్భక్తులు అవుతారు. ఇంకా 10-11 పాసురాలు అయిపోయాయి కాబట్టి ఎందులో ఏమేం చెప్పారో చెప్పి ముగిస్తారు. முதல் பாட்டில் எம்பெருமான் இவர் நம்மை విడిచేవదన్ ఎంగిర అతిశంకయే పోకినార్. ఇక్కడ ఎంబెరుమాను వెళ్ళిపోతే, ఆయన నన్ను విడిస్తే విడిచిపోతాడేమో, లేకపోతే ఆళ్వారు నన్ను విడిచిపోతారేమో, ఒకళ్ళకొకళ్ళు విడిచిపోతారేమో అన్నటువంటి బెంగని తీర్చేశారు. వైకుంఠ అందులో చెప్పుకున్నాం కదండి. ఈ 10లో ఆళ్వారు పెరుమాళ్ళని బాధపడద్దని చెప్తున్నారు అని చెప్పుకున్నాం కదా. మా శుచహ అని కూడా చెప్పుకున్నాం. కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లుగా ఆళ్వారు పెరుమాళ్ళకి చెప్పారు, స్వామి నువ్వు బెంగ పెట్టుకోకు, నేను నిన్ను విడిచి వెళ్ళను. వైగుందామని వಣ್ಣనే పొన్పొల్లా తిరుక్కురళా ఎన్నుள் మన్ని వైగుం వైగల్ తోறும் நமுதாயவானேரே செய்குந்தாவரம் தீமை உன்னடியார்க்கு தீர்த்து அசுரர்க்கு தீமைகள் செய்குந்தா உன்னை நான் பிடித்தேன் கொள் சிக்கனவே. 2ஆம் பாட்டில் அது போன பின்பு அவனுக்கு பிறந்த புது கண்ணிப்பை சொன்னார். అలా పెరుమాళ్ళని కలిసిన తరువాత, ఆళ్వార్లను కలిసిన తరువాత పెరుమాళ్ళు ఎలా మెరిసిపోయారో 2వ పాసురంలో చెప్పారు. சிக்கன சிறிது ஓரிடமும் புறப்படா தன்னுள்ளே உலகுகள் ஒக்கனே விஷங்கி புகுந்தான் புகுந்ததற்பின் மிக்கஞான வெள்ள சுடர் விளக்காய் துளக்கு அத்தமுதமாய் எங்கும் பக்க நோக்கு அறியான் என் பையும் தாமரை கண்ணனே. 3ஆம் பாட்டில் தமக்கு அவன் பண்ணின ఔదార్యத்தை అనుసంధిత్తు విద్దరానారు. స్వామి నువ్వు నాకు ఎంత ఉపకారం చేసావయ్యా, తలుచుకున్న కొద్దీ ఆశ్చర్యమైపోతుంది. లోకమంతా నన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు, నువ్వెందుకు పనికిరాని వాడివని భావించినప్పుడు నువ్వు వచ్చి నాకు ఎంత ఆదరాన్ని ఇచ్చావయ్యా. మనం కూడా చూడండి, ఎవళ్ళు సహాయపడకపోతే మేము ఉన్నామంటూ సహాయం చేశామనుకోండి, అది వారి జీవితంలో మర్చిపోకూడదు అన్నట్లుగా ఇక్కడ தாமரை கண்ணனை விண்ணோர் பரவும் தலை மகனை துழாய் விரை பூமருவு கண்ணி என் பிரானை பொன்மலையே நாம் மருவை நன்கேத்து உள்ளி வணங்கி நாம் மகிழ்ந்து ஆட நாவலர் பாமருவி நிற்கத்தந்த పొన్మయ్యే. వళ్ళలే అంటే ఉపకారకుడా అనేటువంటిది చెప్పారనమాట. 4ఆం పాటిల్ అవనకు పండిన ఔదార్యమేదన్నా. ఏమండి అంత ఉపకారం ఏం చేశాడండి అంటే, ఇతర విషయ వైరాగ్యం என்றார்.
ఇతర విషయాల మీద నాకు వైరాగ్యాన్ని కలిగించాడు. మనం చూడండి, అన్నిటినీ విడిచిపెట్టలేం, కానీ నమ్మాళ్ళు వాళ్ళు అన్నిటినీ విడిచిపెట్టేసి పరమాత్మ యొక్క పాదాలే ఆశ్రయించారు. వళ్ళలే మధుసూదన என் மரதகமலையே உன்னை நினைந்து எல்கள் தந்தையந்தாய் உன்னை எங்கனும் விடுகேன் மெல்லமே புரை நின் புகழ் குடைந்து ஆடிப்பாடி கழித்து உகந்து உள்ள நோய்களெல்லாம் துறந்து உயர்ந்து போந்து இருந்தே. ஐந்தாம் பாட்டில் ఇతర విషయ వైరాగ్య పూర్వకమాగా ఆత్మాంత దాస్యத்திலே అధికరిస్తాన్. ఎంతవరకయ్యా నీ దాస్యము అంటే ఆత్మాంతము. ఈ ఆత్మ ఎప్పటిదాకా ఉంటుందో అప్పటిదాకా నేను నీకు దాసుడనే, ఏదో కాసేపు దాస్యం చేసి వెళ్ళిపోయేవాడిని కాదు. నా ఆత్మ ఉన్నంత కాలము నీకు దాసుణ్ణి. పోయిందు పోంది ఎన్ను ఉలక్విలాద வெந்தி வினைகள் நாசம் செய்து உனது அந்தமில்லடிமை அடைந்தேன் விடுவேனோ. ஐந்து பைந்தலையாட அரவணை மேவி பார்க்கடல் யோக நித்திரை சிந்தை செய்து எந்தாய் உன்னை சிந்தை செய்தேன். ஆறாம் பாட்டில் ஆசிரிதற்கு உதவுவான பின்பு எனக்கொரு కురై ఉండో ఎంగిరార్. నీలాంటి వాళ్ళు మమ్మల్ని రక్షించిన తరువాత ఇంకా మాకు లోటేమో ఉంటుంది తండ్రి. ముందై సిందై செய்து உன்னடு மாமொழி பாடியாடி என் முன்னை தீவினைகள் முழுவேர் அறிந்தனன் யான் உன்னை சிந்தையினால் இகழந்தா இரணியன் அகல் மாறுவங்கேண்டா என் முன்னை கூளறியே முடியாதது எனக்கு. ஏழாம் பாட்டில் என்னுடைய సంబంధిகளுக்கும் ஒரு కొలై இல்லை என்றార్. నా ఒక్కడికే కాదు స్వామి, నా సంబంధీకులు అందరికీ కూడా ఏ లోటు ఉండదు అంటున్నారు. முடியாததென் எனக்கேளினி முடியேழுலகமுண்டான் புகந்து அடியேனுள் புகந்தான் அகழ்வானும் அல்லன் இனே சிறியார் நோய்களெல்லாம் துறந்து எமர் கீழ்மேல் எழு பிறப்பும் விடியாவும் நரகத்தென்னும் சேர்தல் மாறினரே. எட்டாம் பாட்டில் இதுக்கு తాము అనుష్ఠిత ఉపాయం అన్నదెంద్రార్. ఏమండి, మీరు ఏం ఉపాయం చేశారండి పెరుమాళ్ళు ఇంతగా మిమ్మల్ని అనుగ్రహించడానికి అంటే ఓ గొప్ప ఉపాయం చేశారన్నారు నమ్మాళ్ళ వారు. ఏమిటండి బాబు అంటే, ఓ పుడుతూనే ఉన్నా ఇదే నేను చేసే ఉపకారం. అంటే నేనంటూ ఏమీ చేసినది లేదు, జన్మ పరంపరలలో దొల్లుతూ ఉన్నాను. மாறி பல பிறப்பும் பிறந்து அடியை இணைந்து உள்ளம் தேறி ஈரில் இன்பத் திருவள்ளம் யான் மூழ்கினன் பாரிப்பார் அசுரர்தம் பல்குழாங்கள் நீடர பாய்ப்பறவை என்று ஏறி வீட்டிருந்தாய் உன்னை என்னுள் நீ கேள் ఎందాయ్. 9ஆம் பாட்டில் 9వ பாசுరంలో இவர் அகவாயறிய வேணும் என்னோர் அடி பேர நிற்க இனி போக వన్నాదు என்றாరు. 9వ పాసురంలో నేనే ఇంకా ఏం చేసినా నువ్వు నన్ను విడిచి వెళ్ళలేవు ఎందాయ్. ఎంత గొప్పవాడివయ్యా, ఎన్ని విశేషణాలు చెప్పారు. ఎందాయ్ నా తండ్రి, ఎన్ తిరువేంగళత్తుళ్ళాయ్ నిన్నాయ్, తిరువేంగళంలో నిలిచినవాడా, ఇలంగై సత్తాయ్ లంకానాశకుడా, మరామరం పైందాళ్ ఏజు, ఇలాగా ఎన్ని విశేషణాలు చెప్పారు. ఏజు ఉరువాడి కొత్త విల్ల வந்தார் தன்னம் துழாய்நாய் அமுதே உன்னை என்னுள்ளே குழைத்த எம்மை இந்த వానేరే ఇనయంగు పోగెండ్రరే. ఎన్ని విశేషణాలు వేశారో ఈ 9వ పాసురంలో. 10ஆம் பாட்டில் நாம் போகாதொழுகிறோம் நீர் தாம் போகாதொழிய வேணுமே என்னார் காலத்திரயத்திலும் சர்வவித பந்துமான உன்னை విడ సంభావనై ఇల్లై என்றார். నేను నిన్ను విడువను, నువ్వు నన్ను విడవద్దు. వెళితే ఇద్దరం కలిసే వెడదాం ఎక్కడికి వెళ్ళినా సరే. నువ్వు నన్ను విడవద్దు,
నేను నిన్ను విడవను. ఎంతకాలం అయ్యా ఈ దాస్యం? కాలత్రయత్తిలం. ఆ పోయే కాలము ఇవి చెప్పారే, పోయిన కాలము, పోయే కాలము, పోగు కాలము అనే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో నిన్ను విడిచేటువంటి ప్రసక్తే లేదు. ఇది కత్తార్కు ఫలం సొల్లి తలై కట్టినారు. ఇది నేర్చుకున్న వారికి వారు ఎవరైనా సరే భగవంతుడి యొక్క భక్తులు అవుతారు. కన్నె తన్నం తుళాయిముడి కమలత్తడం పెరుం కண்ணనై புகழ்நன்னிட்டன் குருவூர் செடகோபன்மாரன் சொன்னா என்னில் சொல்வில் வந்தாரே ஆயிரத்துள்ளி வையும் ஓர் பத்திசையுடும் పన్నెర్పాడ వల్లారవరు కేశవన్ తమరే. ఇలాగ మనము నమ్మాళ్వార్ల అనుగ్రహంతో వైకుంద అనేటువంటి 6వ తిరువాయిమజి పాసురాలని పూర్తి చేసుకున్నాం. మరి ఈ సారాన్నంతటినీ కూడా లోకోపకారకులైనటువంటి 3 ఆచార్యులు మనకి 3 విధాలుగా అనుగ్రహించారు. అందులో ద్రవిడోపనిషత్ సంగతి అని వాదికేసరి అజగియ మనవాళ జీయర్ గారు ఎలా అనుగ్రహించారో చూడండి. నీచంచ మామనిఘతోయమితి స్వసుప్య జాతాం హరే స్వవిరహాగమనేతి శంకాం షష్ఠే నిరస్య దృఢ సంగిరా సఠారిః ఆత్మాన్వయిష్యపి తదాదరతోభ్యనందత్. ఈ శ్రీయప్పటి నీచుడైన నన్ను అధిగత పొందాడు అని స్వసూప్య తన వార్త చేత హరేహే జాతం స్వవిరహాగమనే స్వామికి నాయందు పుట్టిన విరహము చేత విశ్లేష ప్రాప్తి ఆదిశంకాం భయమును షష్ఠే 6వ తిరువాయిమొழிలో దృఢ సంగగిర స్థిరమైన మాటతోటి. ఏం స్థిరమైన మాట చెప్పారు ఆళ్వార్లు? 3 కాలాలలో నిన్ను విడిచేది లేదు. ఇది స్థిరమైనటువంటి మాట. నిరస్య పోగొట్టి శఠారిహి శఠగోపముని ఆత్మాన్వయిష్యపి ఆత్మబంధువులయందు కూడా తదాదరత భగవంతుడి యొక్క ప్రేమ కలిగినందుకు అభ్యనందత్ సంతోషించారు. అంటే ఉభయ విభూతియుక్తుడు, నిత్య కళ్యాణాత్మకుడు, సర్వప్రకార పరిపూర్ణుడు, సర్వేశ్వరుడు అయిన సర్వేశ్వరుడు. ఎన్ని విశేషణాలు! అలాంటి ఆయన ఆళ్వార్లతో సంశ్లేషించడమే తనకి ఫలమని ఆనందం పొందినప్పుడు ఆళ్వార్లు కూడా పెరుమాళ్లను చూసి ఆయన నువ్వేం భయపడక్కర్లేదు స్వామి అని ఆయన భయాన్ని పోగొట్టి ఆయనని మాసుచహ అనగలిగినటువంటి స్థితికి ఆళ్వారు వచ్చి భయమును తీర్చేటప్పటికి భగవంతుని యొక్క నిర్హేతుకు జాయమాన కటాక్షం తమ యందు మాత్రమే కాకుండా తమ సంబంధుల యందు కూడా ఉంటుంది అనేటువంటిది ఈ తిరువాయిమొழிలో చెప్పారు అని చిన్న శ్లోకంలో 10 పాసురాల సారాన్ని అజగియ మనవాళ్ళ జీయర్ మనకి అందించారు. ఇంకా మరి మహానుభావులు, సంస్కృత భాషా వరిష్ఠులు, ఆయన మించిన వారు లేరనేటువంటి వేదాంత దేశికులు ఒక్కొక్క పాసురానికి ఒక్కొక్క సమాసాన్ని వేసి ఒక పెద్ద శ్లోకంలో ప్రతి 10కి తర్వాత చెప్తున్నారు కదా. అలాగే ఈ పాసురంలో ఏం చెప్పారో చూద్దాం. నెంబర్స్ వేసుకోండి. స్వాస్వాదఖ్యాపకత్వాత్ అది నెంబర్ 1. శ్రిత నియత దృశే అది 2. నైక భోగ ప్రధానాత్ 3. యాగానర్హ ప్రకాశాత్ 4. స్థిర పరిచరణ స్థాపనాత్ 5. పాపభంగాత్ 6. దుస్సాదార్థస్య సిద్ధే 7. విరహ భయకృతే 8. దుర్విభేదాత్మయోగాత్ 9. నిత్యానేకోపకారాత్ 10. స్వవిరహ చకితం ప్రైక్షతాంభోరుహాక్షం. ఒక్కొక్క పాసురానికి ఇది ఒక్కొక్క మాట అన్నమాట. ఇది మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం. స్వాస్వాదఖ్యాపనత్వాత్ తన భోగ్యతకు ప్రకాశకుడయ్యాడు. అలాగే శ్రిత నియత దృశే ఆశ్రితుల యందు స్థిరమైన దృష్టి కలవాడయ్యాడు.
నైక భోగ ప్రధానాత్, ఎన్నో భోగాలు ఇచ్చాడు. త్యాగ అనర్హ ప్రకాశాత్, ఏది కూడా త్యజించుటకు అలవిలేని కాంతి వలన స్థిర పరిచరణ స్థాపన, నిత్యమైన దాస్యాన్ని చూపించాడు. పాపభంగాత్, పాపాలు పోగొట్టాడు. దుస్సార్థ అర్ధస్య సిద్ధేహే, సాధింపలేని దానిని కూడా సాధింపగలిగేలా చేశాడు. విరహ భయకృతేహే, విశ్లేషణలో భయం పుట్టించాడు, ఆ భయాన్ని పోగొట్టాడు. దుర్విభేదాత్మయోగాత్, భేదింప శక్యం కాని ఆత్మ సంశ్లేష, పెరుమాళ్ళొచ్చి నమ్మాళ్ళవార్లని గట్టిగా కౌగలించుకున్నటువంటి నిత్యానేకోపకారాత్, ఇలాంటి ఉపకారాలు ఎన్ని చేశాడో. స్వవిరహ చకితం, అలా విశ్లేషంతో భయపడినటువంటి అంబోరుహాక్షం ప్రేక్షత, పద్మదళాయతేక్షణుణ్ణి నమ్మాళ్ళవార్లు చూశారు అని ఒక చిన్న చిన్న సమాసాలతోటి పరిపాసురాల యొక్క అర్థాన్ని కూడా వేదాంత దేశకులు అద్భుతంగా అందిస్తే, మరి తిరువాయిమొഴി నూత్తందారిలో మనవాళ్ళ మామునులు అద్భుతమైనటువంటి తమిళ భాషలో ఎంత అందంగా ఉంటుందో. మనవాళ్ళ మామూళ్ళ యొక్క కవిత తమిళంలో అతి సులభమైనటువంటి శైలిలో ఉంటుంది. వైగుందన్ వందు కలందదర్పిన్ வாழ்மாறன் செய்கின்ற நைச்சியத்தை சிந்தித்து நைகின்ற தன்மைதனை கண்டு நைத்தான் விடேன் என் உரைக்க వన్మయుడైందాన్ కేశవన్. చిన్న చిన్నవి 10 ఏ పదంతో మొదలైంది? వైకుంద. అందువల్ల అదే పదాన్ని వారి పాసురంలో ముందు తీసుకున్నారు. వైకుందన్ అంటే వైకుంఠానికి అధిపతి అయిన సర్వేశ్వరుడు, వందు వేంచేసి, కలందదల్పిన్ నన్ను కలిసిన తరువాత, వాజ్మారన్ శటగోపులు, సైగిండ్ర నైచియత్తై చెప్పేటువంటి నైత్యానుసంధానం, సిందిత్తు తలచి, నైగిండ్ర శిథిలమైపోతుంది మనస్సు. పెరుమాళ్ళకి ఆహా నమ్మాళ్ళవారే ఇంత ప్రేమ మీకు నేనంటే అని ఆయన మనస్సు కరిగిపోతోంది. ఆహా పెరుమాళే నన్ను ఇంతగా కటాక్షించారా అని నమ్మాళ్ళవార్ల యొక్క మనస్సు కూడా కరిగిపోతోంది. తన్మైదనై, ఆ ప్రకారం ఆ ప్రొసీజర్ అంతా కండు సాక్షాత్కరించి ఊహించుకోలేదండి, స్వయంగా అనుభవించారు నమ్మాళ్ళవార్లు. ఉన్నైతాన్ విడేన్ నిన్ను నేను విడువను ఎండ్రు ఉరైక అని సాధించిన కేశవన్, కేసై అనేటువంటి రాక్షసుని చంపిన, చాలాసార్లు చెప్పుకున్నాం. కేసి అనేటువంటి రాక్షసుడు గుర్రపు ఆకారంలో వచ్చినటువంటి వాడు. ఈ కేశవనామం చాలా అత్యద్భుతమైనది. మనం తర్వాత ప్రవేశించబోయేటువంటి 12 నామాలలో మొట్టమొదటి నామము కేశవుని యొక్క నామము. ఆ కేశవుని, కేసి అనే రాక్షసుని చంపినటువంటి భగవంతుడు వన్మయ్యడైందాన్, స్థైర్యాన్ని పొందాడు. స్థైర్యాన్ని పొందాడని ఎలా తెలిసిందండి మీకు? ఆ కట్టినటువంటి మాల చివర గుత్తిని చేతిలోకి తీసుకుని అలా విలాసంగా తిప్పుకుంటూ ఆహా నేను నమ్మాళ్ళవార్లను పొందాను అని ఆనందభరితుడయ్యాడు అనేటువంటి అద్భుతమైనటువంటి తిరువాయిమొഴിని మనం ఇవాళ పూర్తి చేసుకోగలిగాము. దీని తర్వాత 7వ తిరువాయిమొഴിలో మనకి కేశవంతమర్ అనేటువంటిది మొదలవుతుంది. ఈ తిరువాయిమొഴിకి ఒక ప్రత్యేకత ఉంది. పెరుమాళ్ళకి 12 నామాలు ఉన్నాయి. కేశవాయ నమో, నారాయణ నమో, ఈ నామాలు 12 నామాలు ప్రసిద్ధి. ఈ 12 నామాలని పాసురాల్లో వచ్చేలా నమ్మాళ్ళవారు ఒక ఆర్డర్గా చెప్పారు. అలా చెప్పేటప్పటికి ఏమైంది? పాసురాలే 12 అయిపోయాయి, ఫలశ్రుతి ఒకటి మిగిలింది, 13 పాసురాలు అయ్యాయి. సో మొత్తంలోనే 13 పాసురాలున్న ఏకైక తిరువాయిమొഴి కేశవంతమర్ అనేటువంటి తిరువాయిమొഴి, విలక్షణమైనటువంటి తిరువాయిమొഴి. దీనిట ఎప్పుడు కూడా
మామూలుగా ద్వాదశ ఊర్ధ్వ పుండ్రాలు అని పెట్టుకుంటారండి పెద్దలందరూ కూడా. ఆ పెట్టుకునేటప్పుడు ఈ తిరువాయుమలిని పఠిస్తూ పెట్టుకోవడం అనేది అనాదిగా పెద్దలకి వస్తున్నటువంటి ఒక సంప్రదాయము. అంత అత్యద్భుతమైనటువంటి తిరువాయుమలిలోకి మనం ఎల్లుండి ప్రవేశించబోతున్నాము. వారి అనుగ్రహంతో ఆ గుణానుసంధానం కూడా మనం తప్పకుండా చేసుకుందాం. దేవేశం కోలనాథం నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరో యోగి భట్టార కౌచ గోవిందం కోరనాదేన చ సహ కురు కేశేందు సింధుం యతీంద్రం మాలాదృత్యామునార్యౌ మమ హృదయ దదే రామ పద్మాక్షనాథాన్ తిరువరుమాళ్ சேனை முதலே செடகோபன் நாதமுனி சீருய்யப்பண்டார் மணக்கால் நம்பி சென்றமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார்க்கு அம்பாமெதிராசர் கூரேசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமணி திருக்கண்ணர் கங்குளையனம் பிள்ளை இவரிடத்திற்கே எந்தமாகவர் கற்பனாவர் இவரருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருடம் திருமலையாழ்வார் பதங்கள் முன்னெண்ணல் சேர்ந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாரிய தாச சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தே நகர ஜன்மனே பிரசாத லப்த பரம பிராப்ய கைங்கரியசாலினே ஸ்ரீசைலே சதயா பாத்திரம் धी भक्त्यादि गुणार्णवம் யதீந்திர பிரவணம் வந்தே ரம்யஜா மாதரம் முனிம் வாழி திருவாய் மழைப்பிள்ளை மாதவ வாழ்வாயும் மணவாள மாமுனிவன் வாழிய வன்மாரம் திருவாய் மழைப்பருளை மாநிலத்தோர் தேரும்படை உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரிதேசிக பாத சேவா प्राप्ताखिलत्रिगुण वेद रहस्य जातम श्री गौतमान्वयजमाश्रित भागधेयं गोपाल देशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वय संजातं वेंकटादितनोभवं वेदांताचार्य शिष्यं मुडेवर्लुमां भजे श्रीमद् वेंकटरंगार्य शिष्यं सत्शिष्य सेवतिं श्री लक्ष्मणार्य विविधं संप्रये धीविदितये ओम अस्मद्गुरुभ्यो नमः. जय श्रीमन्नारायण.